హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు. అడ్వాన్స్ కనుమ శుభాకాంక్షలు కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. సంక్రాంతికి 2 రకాలు 3 రకాల స్వీట్స్ చేసుకుంటారు కదండి. మామూలుగా అదే ప్రసాదం టైప్ ఒకటి, పాయసం ఒకటి. నేనైతే పాయసం చేస్తున్నాను. ఒక అరకప్పు సగ్గుబియ్యము ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. సన్నవేనండి, పెద్దవి కాదు. అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, అవి కాదు. సన్న సగ్గుబియ్యము అరకప్పు. వాటర్ అంటే 8 కప్పులు వాటర్ కొలతలతో చెప్తున్నానండి, చిన్నపిల్లల కోసం. అంటే స్టార్టింగ్ వంటల్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం 8 కప్పులు వాటర్ తీసుకున్నానండి. అదే కప్పుతో నేను బాగా మరిగించుకున్నాను. వాటరు మరిగించుకున్నాక అరకప్పు సగ్గుబియ్యం వేశాను. అవి కొంచెం నాని ఉంటాయి కదండి, అలా వేయంగానే అలా సన్న సగ్గుబియ్యం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. సరే, కప్పు నిండా రోస్టెడ్ అదండి, అది సేమియా రెడ్గా ఉండింది. సరే, చూడ్డానికి బాగాలేదు, దీన్ని ఎలా వేసేది అని అనుకుంటూ నేనేం చేశాను, మళ్ళీ కొంచెం వేడి చేశాను. వేడి చేస్తే ఆ రెడ్ పోయి ఎల్లోకి వచ్చింది. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది పాయసం కలరు అని చెప్పి అనుకొని, వేడి చేసిన తర్వాత కలర్ మారింది అని చెప్పి అనుకున్నాను. సరే, ఒక కప్పు సేమియా వేసాను. వేసిన తర్వాత అది కాస్త ఉడికిన తర్వాత, కొంచెమే ఎక్కువసేపు అయితే ఉడికించలేదు, ఒక 2-3 మినిట్సే ఉడికించాను. ఉడికించిన తర్వాత కప్పుతో 1.5 కప్పు షుగర్ అండి. అంటే చూసుకుంటూ వేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు సేమియా గడ్డగట్టకుండా కలిపిన తర్వాత షుగర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక కప్ వేసాను షుగరు. నాకు కొంచెం అంటే మేము ఇద్దరం కూడా, మా వారు నేను ఇద్దరం కూడా కొంచెం తీపి తక్కువ తింటాం కాబట్టి ఒక కప్పు ఫస్ట్ ఒక కప్పు షుగర్ వేసాను. టేస్ట్ చూశాను, ఇక సరిపోయినట్టు, మాకే సరిపోయినట్టు అనిపించలేదు. అందుకని మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వేసి కంప్లీట్గా కొద్దిగా మిగిల్చాను కదా. మిగిలించిన తర్వాత చూశాను, టేస్ట్ బాగా కదిపి చూశాను, అది చప్పగా అనిపించింది. సరే, ఇంకా ఇది సరిపోయేటట్లేదు అని చెప్పేసి మళ్ళీ అది కూడా వేసేసాను. కొంచెం కూడా కప్పు అనుకోండి, మా దీనిలో 1.5 కాదు, కప్పు నిండా వేసేసాను. అది కూడా వేసేస్తాను అన్నమాట. చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు? అదేంటి, సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి మీ ఊర్లలో? సరిపోలేదు, అది కూడా మళ్ళీ పాయసంలోకి వచ్చాను, అది కూడా వేసేసాను. సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? తర్వాత కోడి పందాలు అవి ఇవి బ్యాన్ చేసినట్టున్నారు గవర్నమెంటు. అలాంటి ఆటలు ఆడే వాళ్ళందరికీ ఈ సంవత్సరం మరి ఎక్కడో ఒక దగ్గర ఆడకుండా అయితే ఉండరు. గవర్నమెంట్ కాళ్ళల్లో దుమ్ము కొట్టి అయితే ఆడుతుంటారు. అదిగోండి, అది కూడా సరిపోలేదు, మళ్ళీ ఇంకొక అరకప్పు వేసాను. మొత్తము 1.5 కప్ అండి షుగరు. అంటే చూసుకొని వేసుకోవాలి షుగర్ మాత్రం మరీ ఎక్కువైపోతే తినలేము. అది ఊరికి ముందే వేయించి పెట్టాను. ఏంటి, జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా వేసేసాను. అంతేనండి. షుగర్ వేసిన తర్వాత ఎంతోసేపు మరిగించక్కర్లేదు, ఒక్క మరుగు రానిచ్చి స్టవ్ కరిగేంత వరకు వేడైతే చాలు. మరీ అంటే ఎక్కువ మరిగిస్తే తీపు ఎక్కువ అయిపోతుంది అని అంటారు మరి పెద్దోళ్ళు. ఆ సేమియా అలా ఉడికింది అని అనిపించిన తర్వాత ఆపేసుకొని వేడి చల్లారిన తర్వాతనే చాలామంది చల్లపాలైనా వేడి పాలైనా పోస్తుంటారు. అదేం కాదండి, వేడి పాలైనా చల్లపాలైనా ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. వచ్చింది పాయసం, స్టవ్ కట్టేసుకోవాలి. ఇలాచి ఇప్పుడు వేయకూడదు, మళ్ళీ ఇలాచి వేయలేదు స్టవ్ కట్టేయమంటున్నారు అని అనుకుంటారేమో. అలా కాకుండా అది స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత అప్పుడు అదిగోండి, కప్పుతో ఫుల్ కప్పుడు పాలు ఉంటే 2 కప్పులు కూడా పోసుకోవచ్చు. నేను కొద్దిగా టీ కుంచుకొని మిగిలిన పాలు అందులో వేసేసాను. మాకైతే సరిపోతాయండి. కాకపోతే మొత్తము పాలల్లో కాసేవాళ్ళు కూడా ఉంటారు, అలా కొంచెం ఇష్టం ఉండదు నాకు.
అందుకనేసి ఇలా చేస్తాను ఎప్పుడు. నా ప్రాసెస్ అయితే ఇది. కానీ సూపర్ టేస్ట్ అండి. చల్లారిన తర్వాత అయితే ఎంత బాగుంటుందో చెప్పలేను అనుకోండి పాయసం. మా వారికి కానీ పిల్లలకు కానీ మా చిన్నమ్మాయికి తప్ప చాలా ఇష్టం. అది లాస్ట్ స్టవ్ అంతా కట్టేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇలాచీ పౌడరు వేసేసి కొంతమంది ముందే వేసేసి మరిగించి ఆవిరిలో అంతా స్మెల్ అంతా పోయేంత వరకు మరిగిస్తూ ఉంటారు. అలా కాకుండా స్టవ్ కట్టేసిన తర్వాత పాలు పోసిన వెంటనే ఇలాచీ పౌడర్ వేసేసి మూత పెట్టేసుకుంటే సూపర్ డూపర్ సేమియా పాయసం, సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అడ్వాన్స్డ్ కనుమ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.